ఈరోజు మన సంగారెడ్డి పట్టణంలో నవచైతన్య సంచార లైబ్రరీ నవచైతన్య బుక్ పబ్లిషర్స్ వాళ్ళు ఈ సంగారెడ్డి పట్టణంలో ఈ మొబైల్ లైబ్రరీని అంటే బుక్ ప్రదర్శనను పెట్టడం వల్ల వారికి మా యొక్క పట్టణ తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నిజంగా చాలా సంతోషం. ఈ పట్టణంలో చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు, విద్యావంతులు ఉంటారు. కాబట్టి ఇది పెట్టడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ పర్సన్స్ కానీ, విద్యార్థులు కానీ దీన్ని ఉపయోగించాలని మేము కోరుతా ఉన్నాం. దీన్ని చాలా గత 4 సంవత్సరాలుగా మళ్ళీ పివి రావు గారు మళ్ళీ ఒక మొబైల్ పుస్తక ప్రదర్శన చేస్తున్నారు. ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ మేము పుస్తకాలు కొంటూ ఉన్నాం. మాకు ఒక హ్యాబిట్గా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుతూనే కానీ ఈరోజు 1G 2GB ఏదైతే వస్తుందో మన యొక్క మెదడును మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మేధస్సు పెంచుకున్నప్పుడే మనం ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా చదవడం నేర్చుకోవాలి. ప్రతి పుస్తక పఠనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనందరం కూడా ఒక మంచి ఆలోచన పరులుగా తయారవుతారు. కాబట్టి భవిష్యత్తులో విద్యార్థులు తప్పకుండా ఈ పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ సంగారెడ్డిలో మరి నవచేతన బుక్ పబ్లిషర్ సంస్థ వాళ్ళు ప్రతిసారి మన సంగారెడ్డిలో ఒక మంచి ప్రజలకు ఇక్కడ సుమారు 2 లక్షల మంది సంగారెడ్డిలో ఉంటున్నారు. సుమారు సంగారెడ్డిలో 50 స్కూల్స్ ఉన్నవి, ఒక 20 కాలేజీలు ఉన్నవి. వీళ్ళందరికీ ఉపయోగపడడానికి మన పివి రావు గారు గత 4-5 సంవత్సరాల నుంచి ఒక మంచి అరుదైనటువంటి ఒక అపూర్వమైన అవకాశాన్ని మన సంగారెడ్డి ప్రజలకు అందిస్తున్నారు. నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మీ పిల్లలు బాగుండట్లేదు, వ్యక్తిత్వ నిర్మాణం జరగట్లేదు, డిసిప్లిన్ ఉండట్లేదు అని చాలామంది బాధపడుతుంటారు. పుస్తక పఠనం వల్ల ఒక మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. చాలామంది మహనీయుల యొక్క పుస్తకాలు చదవడం ద్వారా వాళ్ళ జీవిత పాఠాలు మనకు రహదారులు అవుతాయి. మరి యొక్క మంచి అవకాశాన్ని తల్లిదండ్రులందరూ కూడా, సరే మీరు పుస్తకం కొనకపోయినా ఈ యొక్క స్టాల్ని మాత్రం దర్శిస్తే తప్పకుండా మీరు ఏదో ఒక పుస్తకాన్ని తీసుకుంటారు. నేను తల్లిదండ్రులకి ఈ సందర్భంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు పిల్లలతో సరే మీరు సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ డే అంతా ఇక్కడ ఉంటుంది, ఒక్కసారి వచ్చి సందర్శించి మీ పిల్లలకు చక్కటి కార్టూన్స్తో కూడినటువంటి చక్కటి పుస్తకాలు ఉన్నాయి. సాహితీ ప్రియులకు మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి. మంచి యువతకు వాళ్ళకు ప్రేరణ కలిగించే గ్రంథాలు ఉన్నాయి. వృద్ధులకు ఆధ్యాత్మికము మిగతా గ్రంథాలు ఉన్నాయి. ఎవరు వచ్చినా ఖాళీ లేకుండా అందరికీ ఉపయోగపడే అరుదైన గ్రంథాలను సేకరించి మన సంగారెడ్డిలో ఒక మంచి ప్రదర్శన ఏర్పాటు చేశారు. మరి డిఎస్పి గారు, డాక్టర్ చక్రపాణి గారు అందరూ ఇక్కడ మరి విద్యావేత్తలు చాలామంది కూడా విచ్చేశారు. మీరు కూడా విచ్చేసి మీ పిల్లలతో వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మా మెతుకు సీమ పక్షాన మా ప్రైవేట్ స్కూల్స్ నేను డిస్ట్రిక్ట్ చైర్మన్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మంచి అవకాశం కల్పించిన పివి రావు గారికి, నవచేతన బుక్ పబ్లిషర్స్ గారికి మా సంగారెడ్డి జిల్లా మెదక్ ఉమ్మడి జిల్లా పక్షాన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.